హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై రెసిపీస్. ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీలేనా? అప్పుడప్పుడు వెజ్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు రెసిపీ వెజ్ దమ్ బిర్యానీ అండి, డబల్ మసాలాతో. ఈ డబల్ మసాలా వెజ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా కొంచెం వెడల్పుగా హండీలాగా ఉండే ఒక గిన్నెని తీసుకుందామండి. ఇందులో నాకు ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసాను, నచ్చినవన్నీ. మీకు దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. ఒక్కొక్క కప్పు చొప్పున అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాను నేను ఇక్కడ. టొమాటో నేను ఆప్షనల్ కింద వేసుకున్నాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాం కొంచెం. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియా పౌడర్, అలాగే ఒక స్పూన్ జీలకర్ర పౌడర్. నేను ఇక్కడ కొంచెం రోజ్ పెటల్ పౌడర్ కూడా వేసుకున్నానండి. మీ దగ్గర రోజ్ వాటర్ ఉన్నా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్కి. అలాగే ఆల్ మసాలా స్పైసెస్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం మింట్ లీవ్స్ వేసుకొని అరచెక్క నిమ్మరసం పిండుకొని ఇందులో 1 స్పూన్ దాకా సోంపును వేసుకుంటున్నానండి. సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 పావు కేజీ పెరుగు వేసుకొని ఇందులో రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఇది మీ ఇష్టం అండి. నేనైతే కంపల్సరీ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని చక్కగా మనం వేసుకున్న మసాలాలన్నీ వెజిటేబుల్స్కి పట్టేలాగా మ్యారినేట్ చేసుకుందామండి. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి 2 వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. దీన్ని అలాగ పక్కన సైడ్కి పెట్టి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. లోతుగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 లీటర్ల దాకా వాటర్ వేసుకొని ఆల్ మసాలా స్పైసెస్, అలాగే లెమన్ పీసెస్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మింట్ లీవ్స్, షాజీరా, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఇందులో 1 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని నీటిని బాగా మరగరించుకుందాము. ఒక సైడ్న స్టవ్ వెలిగించుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక 50% కుక్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, వాటర్ బాగా తెరిగిపోతున్నాయి. ఇందులో ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాము. చూసారు కదా, చక్కగా బియ్యం వేసుకొని బాగా మరగనిద్దామండి. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకుంటున్నాను. సాల్ట్ ఎంత వేసుకోవాలంటే వాటర్ టేస్ట్ చేస్తే సాల్టీగా ఉండాలని అంత పడుతుంది సాల్ట్. చూసారు కదా, నేను ఆల్రెడీ 70% కుక్ అయిన రైస్ని వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీలోకి నేను కర్రీ హాఫ్ తీసి పక్కన పెట్టానండి, డబల్ దమ్ వేసుకోవటానికి. దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని మళ్ళీ పైన ఇంకో లేయర్ కర్రీ, అలాగే మళ్ళీ రిపీటెడ్గా ఈలోపు రైస్ ఇంకొక 20% కుక్ అయిందండి. అంటే 80% కుక్ అయిన రైస్ని వేసేసుకుంటున్నాను. సేమ్ రిపీట్ చేసుకొని మనం దమ్ పెట్టుకోవాలండి. నేను ముందే ఒక 2 టేబుల్ స్పూన్ల పాలల్లో కొంచెం ఒక 10 దాకా కుంకుమ పువ్వు నానపెట్టుకున్నానండి. ఆ పాలు పోసుకున్నాను. అలాగే పైన కొంచెం 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని చక్కగా మన బిర్యానీ మసాలా కూడా వేసుకొని నేను దమ్ పెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ ఫుడ్ ప్యాకింగ్ పేపర్ తోటి పెట్టుకున్నాను. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉన్నా, లేదు మీరు గోధుమ పిండితోటి సీల్ చేసుకున్న ఓకేనండి. నేను బరువు కోసం వెయిట్ పెట్టుకున్నాను పైన. లో ఫ్లేమ్లో 15 మినిట్స్ దాకా మనం నీట్గా కుక్ చేసుకోవాలండి. దాన్ని అలా 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాము. చూసారా, 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చూడండి ఎలా ఉందో, మంచిగా కుక్ అయిపోయిందండి. చూసారు కదా, చక్కగా రైస్ మంచిగా విచ్చుకుపోయి పువ్వుల్లాగా ఉంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది డబల్ మసాలా అండి. దీంతో ఎట్లాంటి సైడ్ డిషెస్ అవసరం లేకుండా తినొచ్చు. లేదు ఇంత స్పైస్ మేము తినలేము అనుకునే వాళ్ళు ఎవరైనా రైతాతోటి తినచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ లైక్ చేయండి.